ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినములో ఏప్రిల్ నెల మొదటి పునరుద్ధాన దినం కదా, ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. 25వ సంవత్సరంలో ఏప్రిల్ నెల మొదటి పునరుద్ధాన దినం 6వ తేదీ. ఈ దినము ఆ ప్రభువు కృపను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి మన ఆయుష్ పొడిగించబడి ఈ దినాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఒక క్షణము మనం బ్రతికున్నామంటే అది కేవలము ఆయన కృపయే. ఈ క్షణము నేను బ్రతుకున్నానంటే అది కేవలము ఆయన కృపయే. చాలామందికి ఈ విషయం అవగాహన లేక నా బలం వల్ల, నా శక్తి వల్ల, నా ధనం వల్ల, నా జ్ఞానం వల్ల, నేను అనే అహంతో నేను జీవిస్తూ ఉన్నాను, నేను సంపాదించాను, నాది ఇంత, నాది అంత అని చెప్తూ ఉంటారు. క్షణభంగురము మన జీవితము. ధనవంతుడితో అంటాడు, ఎరివాడా. దేవుడు కూడా ఇలాంటి వారిని చూసి ఎరివాళ్ళారా అని నవ్వుకుంటుంటాడు. కావున ప్రియులారా, ఒక క్షణము మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృప. ఆ దయామయుడు, కరుణామయుడు, మహోన్నతుడు, ఆ పరిశుద్ధుడైన దేవదేవుడు తన కృపా బాహుళ్యము చొప్పున మనల్ని దీవించి ఆశీర్వదించి పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించే దానికి ఆ ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఈ దినం మీరు ఎక్కడ ఉన్నా, ఒకవేళ మీ గ్రామంలో లేకపోయినా వేరే గ్రామానికి పని మీద కానీ బంధువుల దగ్గరికి కానీ వెళ్ళినా, అక్కడైనా ఒక చర్చికి మీరు తప్పనిసరిగా ఈ దినము ప్రభు సన్నిధికి వెళ్ళండి. ప్రభు సన్నిధిని వెతకండి, ప్రభు సన్నిధిని అనుభవించండి. ఆ సన్నిధిలో ఉన్న సంతోషము, సమాధానం ప్రియులారా ఇంకెక్కడా మనకు దొరకదు. అది సన్నిధిలోనే దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి అందరూ వెళ్ళాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది మనకు ఒక ప్రత్యేకమైన దినం కదా. నిజంగా ఇది ప్రత్యేకమైన దినం. ప్రియా దేవుని బిడ్డలారా, అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాల గురించి మనం అనుదినము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత 3 నెలల నుండి, జనవరి నెల నుండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఇక్కడ రాజుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలు రాజులు, యూదా రాజులు, అదే ఉత్తర రాజ్య సంబంధమైన రాజులు, దక్షిణ రాజ్య సంబంధమైన రాజులు. వాళ్ళు 10 గోత్రాలు, వీళ్ళు 2 గోత్రాలు. ఈ ఉత్తర రాజులు, ఇజ్రాయేల్ రాజులు 19 మంది, దక్షిణ అదే యూదా రాజులు 20 మంది ఉన్నారు. ఈ ఇజ్రాయేల్ రాజులు 19 మంది గురించి కూడా మనము ధ్యానం చేసుకున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా మంచివాడు కాదు. ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారే. కావున ప్రియులారా, మనం ఇక్కడ గమనం చేస్తే ఇజ్రాయేలు పతనము చూడండి, ఏ విధంగా పతనమైపోయి వాళ్ళు దేవుడు ఇజ్రాయేలీలకు విస్తారమైన హెచ్చరికలు చేశాడు. వాటి యొక్క ప్రతిఫలము ఏమిటి అన్నది వారికి బావుగా తెలిసే ఉన్నది. అయినను
వారు దేవుని తిరస్కరించిన యెహోషువ కాలంలోనున్న అన్య జాతులకు, ఈ కాలంలో ఉన్న అన్ని జాతులకు, ఇజ్రాయిలీలకు భేదమే లేదు, ఒకే రకంగా ఉన్నారు. అయితే దేవుని ఘనపరచక అన్యజనులు ఆచారాలను స్వీకరించారు, విగ్రహాలను ఆరాధించారు, స్వఇష్టం చొప్పున జీవించారు. కనుకనే అష్షూరీయులు వారిపై దండెత్తుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు అనుమతిస్తేనే అష్షూరీయులు ఇజ్రాయేలుపై దండెత్తి ఇజ్రాయేల్ రాజులను జయించింది. తగ్లిప్త నెసరు తరువాత 5వ సల్మనేవరు అష్షూరు రాజు అయ్యాడు. అతడు ఇజ్రాయేలు రాజైన హోషేయ యొద్ద గొప్ప ద్రవ్యం అడిగాడు. లాస్టు రాజు అయిన ఇజ్రాయేల్ రాజు హోషేయ 732 సంవత్సరంలో పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా డబ్బు అడిగాడు, లంచం. హోషేయ అష్షూరుని ఎదిరించి ఐగుప్తుతో కలుసుకున్నాడు. 17వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, 1వ రాజుల గ్రంథం. ఇది దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నది కదా. ఈ కుట్రకు పగ తీర్చుకోవడం వల్లని తలంచిన సల్మనెసరు ఇజ్రాయేలు రాజధాని అయిన సమరయిను 3 సంవత్సరాలు ముట్టడించాడు. సమరయిని జయించడం కొంచెం ముందే ఈ సల్మనెసరు మరణించాడు. ఆయనకు పిమ్మట సింహాసనం ఎక్కిన 2వ సర్గోను సమరయిను జయించి ఇజ్రాయేలీలందరినీ బానిసలుగా తీసుకొని అష్షూరుకు వెళ్ళి ఘనత చెందాడు, వెళ్ళిపోయాడు. ఇజ్రాయేలీలందరూ బానిసలుగా పట్టుబడ్డారు. ఇది అష్షూరు యొక్క 3వ మరియు చివరి దండయాత్ర. దీనికి ముందు 2 సార్లు దండెత్తాడు. 15వ అధ్యాయం 19వ వచనం, 15వ అధ్యాయం 29వ వచనం. మొదటి దండయాత్ర కేవలం హెచ్చరికలుగానే చేశాడు. 2వ దండయాత్ర నేను దండెత్తకుండా ఉండాలంటే కప్పం చెల్లించమన్నాడు, తిరుగుబాటు చేయకూడదని బుద్ధి చెప్పబడింది. అయితే ప్రియులారా, ఇక్కడ వాళ్ళు దేవుని వైపు చూడకుండా ఆ దండయాత్ర నుండి తప్పించుకోవాలి అనుకున్నారు. 3వ దండయాత్ర సమయంలో ఇజ్రాయేలీలు సంపూర్ణంగా ఓడించి అష్షూరీయులు వారిని బానిసలుగా మార్చుకుంటూ మాత్రమే కాకుండా అన్యజనులను ఇజ్రాయేలీలు నివసింపజేశారు. ఎంత ఘోరం అండి! అన్యజనులు వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలోనే నివసించారు. ఈ విధంగా ఈ ఇజ్రాయేలు రాజులు పతనమైపోయారు పిల్లలు. అదేనండి, మన జీవితాల్లో కూడా మనం దేవుని కృపను పోగొట్టుకుంటున్నాము అంటే దేవుడు అనేక మారులు దేవుని వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా నీతో హెచ్చరిస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు లెక్క చేయక నీ పందాలో నువ్వు నడుస్తూ ఉంటే, నీ పందాలో నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు సాతానికి అప్పగిచ్చేస్తాడు. నేను సాతానికి అనుమతిస్తాడు నీ మీద. అంటే వాడు పర్మిషన్ అడుగుతూ ఉంటాడు, ఏమయ్యా నీ మాట కూడా వినడం లేదు కదా. యోబు లాంటి విశ్వాసం లేనివాడు కదా, దావీదు లాంటి శృతి లేనివాడు కదా, ఇస్సాకు లాంటి ప్రార్థనా జీవితం లేనివాడు కదా, ఎస్తేరు లాంటి ఉపవాస ప్రతిష్ట తెగింపు లేనివాడు కదా. నాకు అనుమతి దయచేయ్యా అని దేవుడు అడుగుతూ ఉంటాడు సాతానుగాడు. దేవుడు విసిగిపోయి నీ ప్రవర్తన మారక ఆయన అనుమతిస్తాడు, నువ్వు శ్రమను అనుభవిస్తావు. కావున ప్రియులారా,
ఘనమైన ఇజ్రాయేల్ రాజులు 19 మంది కూడా ఏ విధంగా పతనమై చివరకు అష్షూరుకు బానిసలుగా కొనుపోబడ్డారో మనం చూసాం. ఈ యొక్క పునరుద్ధాన దినములో ఈ లోకంలో ఏది ఘనమైనది కాదు, నువ్వు ఘనమైన వాడవు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ఘనమైన వాడు. ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనము గడుపుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహోన్నతుడ స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయండి, నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా దేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. మనమందరము ఈ పునరుద్ధాన దినములో దేవుని మందిరమునకు వెళ్ళి ఆ దేవుని సన్నిధిని అనుభవిద్దుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.